శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ముక్తా విద్రుమహేమనీలధవళఛాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. గాయత్రి మాతకు నమస్కారం. అమ్మ పరాశక్తి. మగాయత్య పరం మంత్రం నమాతు పరదైవతం అన్నారు. గాయత్రి మంత్రమునకు మించినటువంటి మంత్రానుష్ఠానము మరొకటి లేదు. గాయత్రి కనిపించలేదంటే కనిపిస్తున్నటువంటి తల్లి ఆ గాయత్రి అమ్మవారితో సమానము అని శాస్త్రం చెబుతోంది. తల్లిని కూడా పూజించలేని వాడు అమ్మవారిని పూజించినట్టయితే ఆ తనతో పాటు ఆ తల్లిని కూడా తరింపజేయగలిగిన శక్తి సంపన్నుడవుతాడు. ముఖ్యంగా గాయత్రి అనుష్ఠానం వలన విశ్వామిత్రుడు సృష్టి స్థితి లయములను సాధించగలిగిన బ్రహ్మర్షిగా ఎదగలిగినాడు. అలాంటి గాయత్రి మాత యొక్క అనుగ్రహానికి నోచుకోవడానికి మానవుడు ప్రయత్నం చేయాలి. మానవుని జీవితము ఒక నాణెము లాంటిది. నాణెమునకు ఒకవైపు అది ఏ దేశపు నాణెము అనేటువంటి రాజముద్ర ఉంటుంది, చిహ్నం. రెండవ వైపు ఆ నాణెము యొక్క విలువ తెలియజేసే అంకె ఉంటుంది. ఈ నాణెమునకు ఇరువైపులా ఉన్న చిహ్నము కానీ అంకె కానీ ఏది చెదిరిపోయినా ఆ నాణ్యము చెల్లుబాటు కాదు. అలాగే మానవ జీవితంలో లౌకికము ఉండవలసినదే, పారమార్థిక దృష్టి ఉండవలసినదే. పారమార్థిక దృష్టి లేకుండా కేవలం లౌకికముతో మానవుడు జనన మరణ చక్రం నుంచి తప్పించుకోలేడు. కాబట్టి తాను తరించాలి. తరించే మార్గాన్ని ఎలా వెదుక్కోవాలి అనే సమస్య లేకుండా గురువులు తాము ఆ మార్గములో పయనించి తాము తరించడమే కాకుండా లోకాన్ని తరింపజేసే ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నించినటువంటి మహానుభావులను జగద్గురువులు అంటారు. అలాంటి జగద్గురువులో ఆణిముత్యము లాంటి వాడు అగ్రేసరుడు ఆదిశంకరాచార్యుల వారు. ఆదిశంకరాచార్యుల వారు ఆనాటి కాల పరిస్థితిలో విపరీతమైన విభిన్నమైన మనస్తత్వాలతో అనేక మతాలు వ్యాపించి ఉంటే వేదమును శాస్త్రమును సమన్వయపరిచి ఆ మతముల యొక్క సారాంశాన్ని తీర్చి 6 విభాగాలు చేసి దాన్ని షణ్మత స్థాపకుడుగా పేరు తెచ్చుకున్నాడు. శివం గణేశం విష్ణుంచ శక్తిం సూర్యంచ పూజనం. నీవు శివుణ్ణి పూజించినా, విష్ణువుని పూజించినా, అమ్మవారిని పూజించినా, గణేశుని పూజించినా, కుమారస్వామిని పూజించినా, ఇలా ఏ విధమైన భగవత్ పూజ చేసినా అదంతా ఒకే ఆదిశక్తి పరాశక్తికి చెందుతుంది. ఆ శక్తి నిన్ను కాపాడుతుంది అని అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి లోకములో ఉన్న మానవ మధ్య ఉన్న గందరగోళాన్ని, అజ్ఞాన స్థితిని పోగొట్టి ఆ మహానుభావుడు ఒక గురువుగా లోకానికి సహాయం చేశాడు, కళ్ళు తెరిపించాడు. అందుకనే ఆ స్వామి పేరిట, జగద్గురువుల ఆదిశంకరాచార్యుల పేరిట మే 2వ తేదీ శుక్రవారం గాయత్రి పీఠంలో అత్యద్భుతంగా ధర్మోపనయన కార్యక్రమములు బ్రాహ్మణ వటువులకు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా అందరూ కూడా ఆదిశంకరాచార్యుల వారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతూ అందరూ వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలి, ధర్మోపనయనమున్న వటువులను ఆశీర్వదించాలి నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. శ్రీ గురుదత్త. జయ గురుదత్త.